సంచార జీవిగా, న్యూస్ పేపర్ బాయ్గా చిత్తు బతుకును జయించి ఉత్తమ పోలీస్ అధికారిగా సేవలందించిన డీఎస్పీ పోస్టును వీడి మార్పుకై ప్రజాసేవలోకి వస్తున్న తనను గెలిపించాలని గంగాధర్ మందనం కోరారు. సంగారెడ్డిలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తనకు ఆర్థిక స్తోమత లేకున్నా ప్రజల మద్దతుతో ప్రజలకు సేవ చేసే దృక్పథం ఉందని ఆయన తెలిపారు. 12 ఏళ్లు ఉన్న డీఎస్పీ స్థాయిని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. పేదోడి గొంతుకను చట్టసభలో వినిపించడానికి రాజకీయాల్లోకి వచ్చినట్టు స్పష్టం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని ఎన్నుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకా కూడా ప్రతి ఎలక్టర్ ఎవరైతే ఓటర్గా నమోదు చేసుకోలేదో ప్రతి వ్యక్తి కూడా ఓటర్గా నమోదు చేసుకోండి. ఇంకా ఓటర్గా నమోదు చేసుకుని వాళ్ళని కూడా ప్రోత్సహించండి. ఆ విషయాన్ని కూడా నేను ఒక డిజైన్ చేసినటువంటి పాంప్లెట్లో నాకు సహకరిస్తున్నటువంటి ఎవరైతే కాంటాక్ట్ నంబర్స్ అందులో మెన్షన్ చేశామో ఎవరివైతే వాళ్ళ ద్వారా కూడా ఓటర్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాంప్లెట్లో ఇచ్చినటువంటి నంబర్లకు ఫోన్ చేస్తే ఓటర్ నమోదు సహకరిస్తారు. ఇట్లా సమాజంలో చాలా సమీకరణలు, సోషో పొలిటికల్ ఈక్వేషన్స్ ద్వారా చాలా కమ్యూనిటీస్, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా వ్యవస్థలు, అసోసియేషన్స్ ప్రతి ఒక్కరు నా గెలుపు కోసం కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా ఎక్కువ మట్టుకు వారందరూ కూడా ఎన్రోల్మెంట్ చేయించడంలో బాగా విస్తృతంగా పనిచేశారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. మీడియా ద్వారా అన్ని విధాలుగా అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక సంచార జీవిగా, పేపర్ బాయ్గా, ఒక క్రీడాకారుడిగా, ఒక ఎన్సీసీ క్యాడెట్గా, ఒక స్పోర్ట్స్ మ్యాన్గా, ఇట్లా విద్యలోనూ అదేవిధంగా జీవితంలోనూ అన్ని రకాల అనుభవాలు కలిగినటువంటి నాలాంటి వ్యక్తిని, ముఖ్యంగా నన్ను గంగాధర్ మదనం అనే వ్యక్తిని మీరు చట్టసభ పంపించినట్టయితే అదే దిశగా అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తిగా నేను చట్టసభలో ఒక గొంతుకై అన్ని సమస్యలు తీర్చడానికి, అందరికీ రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యక్తులను చట్టసభ పంపించడం వల్ల సమాజంలో ఒక భయానకమైనటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో, కొంతమంది మేధావులకు, చదువుకున్న వారికి, సమస్యల పట్ల అవగాహన ఉన్న వారికి పొలిటికల్ వ్యవస్థలో స్థానం లేదన్న ఒక భయంకరమైనటువంటి ఒక అంశం ఏదైతే ఉందో అది సానుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది. తద్వారా చదువుకున్న వాళ్ళు, మంచి స్వభావం ఉన్న వాళ్ళు ఇంకా పొలిటికల్ వేదిక రావడం వల్ల పొలిటికల్ వేదికకు కూడా ఒక మంచి పేరు రావడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఓటర్లు అంటే కూడా భయం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఓటర్లు అంటే ఈ రోజుల్లో కొంతమంది భిన్నమైనటువంటి మనస్తత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఆ భిన్నమైనటువంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఏర్పరచుకున్న వారందరిలో కూడా మార్పడానికి అవకాశం ఉంటుంది. అరే మంచి వాళ్ళు చట్టసభల్లో ఉంటే, కొంత మంచి స్వభావం ఉన్న వాళ్ళు చట్టసభల్లో ఉంటే సమాజానికి మేలు జరుగుతుంది కదనే ఆలోచన కూడా జరుగుతుంది. ప్రతి వర్గాలకు, ప్రతి ఒక్క వృత్తి నిపుణులకు అందరికీ కూడా ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుందని ఈ విస్తృతమైనటువంటి మేనిఫెస్టోను ముందు తీసుకుపోవడం జరిగింది. నిరుద్యోగుల పట్ల, అదేవిధంగా ఉద్యోగుల పట్ల, మహిళా ఉద్యోగుల పట్ల, ఇంకా శాస్త్ర సాంకేతిక రంగంలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల పట్ల, ఇట్లా ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ పట్టభద్రులైన మేధావులకు సముచిత స్థానం ఉండే విధంగా నా యొక్క మేనిఫెస్టోను తయారు చేస్తూ ముందుకు పోతున్నాము. స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని, సమాజం పట్ల, వ్యవస్థ పట్ల, సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టభద్రులందరికీ కూడా విన్నవించేది ఏంటంటే, వారిని కోరేది ఏంటంటే, ఇంకా చాలా మంది ఎలక్టర్స్ ఎవరైతే చేసుకోలేదో ఎన్రోల్మెంట్, వారందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని చెప్పి ఈ మధ్యనే 23 తారీఖు రోజున 25 తారీఖు నాడు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖచ్చితంగా పట్టభద్రులైనటువంటి ఎలక్టర్స్ అందరూ కూడా ఎలక్షన్ ఓటర్గా నమోదు చేసుకోవాలని చెప్పి దాని పట్ల ప్రతి డిపార్ట్మెంటు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో, జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంటు అదేవిధంగా అందరూ కూడా ఎలక్టర్స్గా నమోదు చేసుకునే కార్యక్రమాన్ని ఒక అవగాహనగా తీసుకురావాలని చెప్పి జనవరి 23 తారీఖు నాడు నేను ఎలక్షన్ కమిషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ను ఉద్దేశించి ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించి ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్స్కి ఇన్స్ట్రక్షన్స్ పంపించి, గైడ్లైన్స్ పంపించి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా విధిగా ఒక అవేర్నెస్తో, అవగాహనతో ఖచ్చితంగా డిగ్రీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేసుకునే విధంగా, అదేవిధంగా ఇంకా ఇతర ఉద్యోగులు కానటువంటి ప్రైవేట్ ఉద్యోగులతో పాటు నిరుద్యోగులు, ఇంకా చాలా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ
డిగ్రీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకున్న ఆలోచనతో ఉండాలనే ఉద్దేశంతో, అవగాహనతో ఉండాలనే ఉద్దేశంతో ఆ విస్తృతమైన అవగాహన కలిగించాలని ఆ లెటర్ పెట్టడం జరిగింది. మాదిరం గంగాధర్ సార్ విధంగా చెప్పినట్టుగా ఆయన డిఎస్పి పదవికి మరి త్యాగం చేసేసి మరి ఒక సంచార జాతి నుంచి వచ్చి ఈనాడు మరి అన్ని కులాలను కలుపుకొని ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కులాలు కానీ అన్ని వెనుకబడే జాతులు, ఇంకా సంచార కులాలు చాలా ఉన్నాయి, ఇంకా గుర్తింపు లేని కులాలు. అటువంటి కులాలకు విధంగా ప్రాతినిధ్యం వహించేసేసి వారిని కూడా చైతన్యపరచాలనే ఒక దృఢ సంకల్పంతో మంచి ఆలోచనతోటి సారు విధంగా ఈ రాజకీయాల్లో వచ్చారు కనుక దాన్ని మీరు విస్తృత ప్రచారం చేసేసి మా సారు గెలుపుకు మీరు కూడా తోడ్పాటు కావాలని చెప్పేసి మీ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గంగాధర్ డిఎస్పి గారు హోదా నుండి రాజీనామా చేసి చాలా కులాలు కనుమరుగవుతున్నాయి. ఎస్సీలో, బీసీలో, ఎస్టీలో ఈ కులాలకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. వారి తరఫున వచ్చేటువంటి రిప్రజెంటేటివ్ కూడా లేడు. వారి సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే వ్యక్తి కూడా లేడు. అయితే ఆ కులాలు కూడా కనుమరుగవుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కులాల్లో ఇంతవరకు కూడా ఒక ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడు. వాళ్ళ యొక్క సమస్యలు కూడా ప్రభుత్వాలు విన్నవించే స్థాయి కూడా లేకుంటేది, స్థాయి లేదు. ప్రభుత్వం విన్నవించుకున్న వాళ్ళు కూడా లేరు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎవరైనా ఈ సమాజానికి తెగించి పనిచేయవలసిన అవసరం ఉన్నది అని గంగాధర్ గారు వారి సుదీర్ఘమైన ఆలోచన తీసుకొని వారి యొక్క పదవిని రాజీనామా చేసి త్యాగం చేసి ఈ సేవ చేయవలసిన అవసరం ఉంది. అన్నాను లేనిది నేను లేను కాబట్టి అలాంటి వ్యక్తిని మన ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పట్టభద్రులైనటువంటి ప్రతి ఒక్కరూ ఎన్రోల్మెంట్ చేసుకొని అన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించాలని అన్ని పార్టీలు గిట ఒకవేళ ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా కానీ మీరు అన్నకు సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కరించుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.